రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన బాగి నర్సు చెప్పిన మాటలు విని డౌట్ వచ్చేసి ఆకాష్ కోసం పరుగులు పెడుతూ గది దగ్గరికి వస్తుంది. అప్పుడే రణ్వీర్ మాస్క్ తీసేసి మరి ఆకాష్ని ఎత్తుకు వెళ్ళటానికి చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాడు. అయితే సరిగ్గా అప్పుడే బాగి డోర్ ఓపెన్ చేసుకొని ఏయ్ ఆగు అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో రణ్వీర్ ముఖం చూపించకుండా వెంటనే మాస్క్ పెట్టేసుకుంటాడు. ఆకాష్ అంటూ పరిగెత్తుకుంటూ బెడ్ దగ్గరికి వస్తుంది. అప్పుడే అక్కడ డాక్టర్ గెటప్‌లో ఉన్న రణ్వీర్‌ని చూసి "ఏయ్! ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు?" అని బాగి నిలదీస్తూ ఉంటే రణ్వీర్ ముఖం కనిపించకుండా పక్కకు తిరిగి ఉంటాడు. ఇంకోవైపు అమర్ ఇంజెక్షన్ డోస్ కోసం కార్‌లో బయలుదేరి వెళ్తూ ఉంటే ఆకాష్‌ని రణ్వీర్ కిడ్నాప్ చేసి తీసుకొస్తాడని మనోహరి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ గెటప్‌లో ఉన్న రణ్వీర్ సమాధానం చెప్పకపోయేసరికి పక్కనే ఉన్న సిజర్‌ని చేతిలోకి తీసుకొని మర్యాదగా బయటికి వెళ్ళు లేకపోతే దీంతో పొడిచేస్తాను అని బాగి బెదిరిస్తూ ఉంటుంది. అయితే రణ్వీర్ వెళ్తున్నట్లు ఒక 2 అడుగులు ముందుకు వేసి తన మెడలో ఉన్న స్టెతస్కోప్‌తో బాగి చేతులపై కొట్టేస్తాడు. దాంతో బాగి చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. బాగిని తోసి పడేస్తాడు. వెంటనే ఆకాష్‌ని తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. "ఏయ్! ఆకాష్‌ని వదులు మర్యాదగా వదులుతావా లేదా?" అని బాగి అడ్డుపడుతూ ఉంటుంది. అయితే రణ్వీర్ బాగి చేతుల్ని అడ్డుపట్టుకొని తోయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బాగి ఏమాత్రం కూడా వదలకుండా రణ్వీర్ పెట్టుకున్న ముఖానికి మాస్క్‌ను లాగేయటానికి ప్రయత్నిస్తూ ఇద్దరూ అలా గొడవ పడుతూ ఉంటారు. బాగి ఏమో రణ్వీర్ మాస్క్ లాగుదామని చేతుల్ని ముందుకు పెడుతూ ఉంటే రణ్వీర్ బాగి చేతుల్ని గట్టిగా పట్టేసుకొని తోస్తూ ఉంటాడు. మరి ఈ లోపలే అమర్ వచ్చేస్తాడా? బాగీకి మరిన్ని గాయాలవుతాయా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.